హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీని, ఫ్లఫీగా పొంగే పూరీని ఎలా చేసుకోవాలో చూద్దాం. చోలే మసాలా కర్రీని తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చోలే మసాలా కర్రీలోకి బెస్ట్ కాంబినేషన్ అయిన పూరీలు ఫ్లఫీగా పొంగాయంటే చాలా టేస్టీగా ఉంటాయి. శనగల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా ఈజీగా ఈ శనగలతో కర్రీ చేసుకోవచ్చు. ఈ చోలే కర్రీ రైస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు, కానీ చపాతీ పూరీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్. ఏదైనా స్పెషల్ కర్రీ చేసుకోవాలన్నప్పుడు, తక్కువ టైంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెల్తీ ఫుడ్ కావాలన్నప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీని చేసి చూడండి. ముందు చోలే మసాలా కర్రీని ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక కప్పు తెల్ల శనగల్ని తీసుకొని ఒకసారి బాగా కడుక్కొని సరిపడా నీళ్లు పోసుకొని 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటున్నాను, అందుకే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. 7 నుంచి 8 గంటల వరకు బాగా నానిన ఈ శనగల్ని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలా రెడీగా పెట్టుకోండి. చోలే కర్రీకి కావాల్సినవి టమాటాలు, ఉల్లిగడ్డలు, అల్లం, ఇంకా పచ్చిమిర్చి. ఉల్లిగడ్డని ఇంకా పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకును కూడా పెట్టుకోవాలి. టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టమాటాలతో పాటు అల్లంని కూడా ముక్కలుగా చేసుకొని ఇందులోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిలని వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు గోలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. కలుపుకొని కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టిన శనగల్ని ఇందులో వేసుకోండి. అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకోండి. ముందుగా గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టొమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా కర్రీలో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కర్రీని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా 5-6 నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోండి. ఇలా 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, ఇందులో ఆయిల్ అంతా సెపరేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కర్రీని కలుపుకొని ఇందులోకి సరిపడా కారంని, ఉప్పుని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా కారంని, ఉప్పుని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు, కారం రెండూ వేసుకొని కర్రీని మళ్ళీ కలుపుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగల్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. 1 కప్ శనగలకి 2 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇప్పుడు చోలే మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత కర్రీని కలుపుకోండి. మీకు గ్రేవీ అనేది ఎక్కువగా కావాలంటే వాటర్ని ఇంకొన్ని ఎక్కువగా తీసుకోండి. 2.5 కప్స్ లేదంటే 3 కప్స్ వరకు తీసుకోండి. 3 కప్స్ కంటే ఎక్కువగా తీసుకోకండి. నేను తీసుకున్న 2 కప్స్ వాటర్ 1 కప్ శనగలకి సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూతకి విజిల్ ఇంకా రబ్బర్ని పెట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీయండి. చూసారు కదా, మనం తీసుకున్న 2 కప్స్ వాటర్ సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు శనగలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకుందాం.
ఇలా శనగల్ని ప్రెస్ చేసి చూస్తే ఉడికాయో లేదా తెలుస్తాయి. చూసారు కదా ఎంత బాగా ఉడికాయో. శనగలు ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ ప్రెషర్ పెట్టేసి 2-3 విజిల్స్ ఉడికించుకోండి. మళ్ళీ తీసి శనగల్ని ప్రెస్ చేసి చూసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోండి. గ్రేవీ మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో బాగా కుదిరింది. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని కర్రీని కలుపుకొని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. ఈ శనగల కర్రీ చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకునే చోలే మసాలా కర్రీ. ఈ చోలే మసాలా కర్రీ పూరీలోకి బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు పూరీని ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పూరీలు సాఫ్ట్గా మెత్తగా బాగా పొంగాలంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ముందుగా గోధుమ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వని తీసుకోండి. ఉప్మా రవ్వని వేసుకోవడం వల్ల పూరీలు పొంగుతాయి. టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పిండిని కలుపుకోండి. కొన్నిగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా మీడియంగా స్మూత్గా ఉండేలా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 10 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోండి. అప్పుడు పిండి చాలా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా ముద్దలుగా సాఫ్ట్గా చేసుకోండి. మీకు నచ్చిన సైజులో చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పీట పైన కానీ ప్లాట్ఫామ్ పైన కానీ నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా రౌండ్గా పూరీలా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలను చేసుకోవాలి. పూరీని మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి. అప్పుడే పూరీలు మంచిగా ఫ్లఫీగా పొంగుతాయి. ఇలా ఆయిల్తోనే కాకుండా పిండితో కూడా పూరీలను చేసుకోవచ్చు. కానీ పూరీలు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పిండి వల్ల ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకే ఇలా ఆయిల్ వేసుకొని పూరీలను చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పూరీలని వేసుకోండి. పూరీని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోండి. పూరీలను చేసుకునేటప్పుడు మరీ పల్చగా చేసుకున్నారంటే ఇలా పొంగవు. ఇలా మీడియం సైజులో చేసుకుంటేనే పొంగుతాయి. ఇలా అన్ని పూరీలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా పొంగుతున్నాయో. పూరీలు ఇలా పొంగితే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. పూరీలు ఈసారి మీరు చేసుకున్నప్పుడు ఇలా ఫ్లఫీగా సాఫ్ట్గా పొంగాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చోలే మసాలా కర్రీ ఇంకా ఫ్లఫీగా పొంగే పూరీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేయచ్చు. లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా వెజిటేబుల్స్ లేనప్పుడైనా హెల్తీగా ఉండే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఏదైనా స్పెషల్ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఈ చోలే మసాలా కర్రీని చేయండి. చూశారు కదా చోలే మసాలా కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఇంకా పూరీలు ఫ్లఫీగా ఎలాగ చేసుకోవాలో. మరి మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.